మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక జన భారతం 2020 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు, ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లకు. ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ప్లేస్ మనదే. 2080 నాటికి 1030 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా, 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్. యుఎస్ రిపోర్ట్లో వెల్లడి. యునైటెడ్ స్టేట్స్ అమెరికా రిపోర్ట్లో వెల్లడి. మన దేశ జనాభా రోజు రోజుకు పెరుగుతున్నది. 2020 దాకా ఇదే ట్రెండ్ కొనసాగనుంది. ఆనాటికి భారత జనాభా గరిష్ట స్థాయికి చేరుకొని 170 కోట్లు కానుంది. ఇక ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ రానుంది. అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియానే ఉంటుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి UN వెల్లడించింది. ఈ విధంగా ఇక్కడ UN ఐక్యరాజ్య సమితి సర్వేలో ఈ విధంగా ఇక్కడ వాళ్ళు 2060 నాటికి జనజాతర మనది ఇక్కడ పెరగనుంది. 170 కోట్లకు పెరగనుంది మన భారతదేశ జనాభా. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగా ఇక్కడ మన భారతదేశం కొనసాగుతుంది ఈ శతాబ్దం అని ఇక్కడ తెలియజేసుకోవచ్చు. ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లకు తగ్గుతుంది. ఇక్కడ 2060 నాటికి మన దేశ జనాభా ఇక్కడ 173 కోట్లు. ఆ తర్వాత నుంచి ఇక్కడ 2100 నాటికి ఇక్కడ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ 150 కోట్లకు చేరుతుంది. అంటే ఇక్కడ తగ్గుతుంది అప్పుడు అన్నట్టుగా ఇక్కడ UN వెల్లడించింది ఐక్యరాజ్య సమితి సర్వేలో తెలిసిందండి. హైడ్రా పవర్ఫుల్, బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, సర్కార్ భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ల తొలగింపు, జరిమానాల వసూలు కూడా. ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, తాగునీటి సరఫరా సైతం. కొత్త విభాగం, విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రాను బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇంతకు ముందు ఉన్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పేరును హైడ్రాగా మార్చి కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై శుక్రవారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా విభాగం విధి విధానాలు ఎలా ఉండాలనే దానిపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలను కాపాడుతూ అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్, హాజరు కానున్న ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు. ఈ విధంగా హైడ్రాను పవర్ఫుల్గా తయారు చేయాలి, హైదరాబాదు అభివృద్ధికి తోడ్పడుతుంది అనే దిశగా ఇక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ మీద దృష్టి పెట్టారని తెలుసుకోవచ్చు. జిహెచ్ఎంసీ అదేవిధంగా జిహెచ్ఎంసీ విస్తరణకు ఏ విధంగా పనిచేయాలన్నట్టుగా ఇక్కడ ఆయన దిశానిర్దేశం చేశారు ఇక్కడ అధికారులకు. బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు. ఇక్కడ హైడ్రాను ఇక్కడ బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలి దీన్ని అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ అధికారులకు సమక్షంలో మాట్లాడడం జరిగింది. ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ. ఇక్కడ ఓఆర్ఆర్ వరకు జిహెచ్ఎంసీని విస్తరించే అవకాశం ఉంది. ఇక్కడ విస్తరింపజేయాలని ఇక్కడ సీఎం రేవంత్ మాట్లాడారు అధికారులతోటి. అదేవిధంగా సర్కారు భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు. ఇక్కడ సర్కారు భూములు, చెరువులు, నాలాల సంరక్షణ బాధ్యతలు తీసుకొని ఇక్కడ వాటి అభివృద్ధికి పనిచేయాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్ల తొలగింపు, జరిమానాల వసూలు కూడా. ఇక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల తొలగింపు, జరిమానాలు కూడా వేస్తారంట. ఫ్లెక్సీలు అదేవిధంగా హోర్డింగ్లు, పెద్ద హోర్డింగ్లు పెట్టినా కూడా ఇక్కడ జరిమానాలు పడే అవకాశం ఉందని తెలుసుకోవచ్చు. ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, తాగునీటి సరఫరా సైతం. వీటి మీద ప్రత్యేక చర్య తీసుకొని పనిచేయాలి అధికారులని. ఇక్కడ ఎలాంటి అంతరాయం కలగకుండా ఇక్కడ చూడాలన్నట్టుగా ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్, నీటి సరఫరా మీద కూడా పనిచేయాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడారు. కొత్త విభాగం, విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం. ఈ విధంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ఇక్కడ
ముసాయిదా అసెంబ్లీ సమావేశాల ముందుగానే ముసాయిదా తయారు చేయాలన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన నివేదిక రిపోర్టు తయారు చేసి పెట్టాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ అభివృద్ధికి ఈ విధంగా మాట్లాడారు. 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్, హాజరు కానున్న ఎస్పీలు పోలీస్ కమిషనర్లు. ఇక్కడ 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దానికి హాజరు కానున్న ఎస్పీలు, వివిధ పోలీస్ కమిషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుసుకోవచ్చు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో చేరిక. నేడు మరో ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యే అవకాశం. ఈ విధంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ ఈయన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఇక్కడ ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని తెలుసుకోవచ్చు. నేడు మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నట్టుగా 2 ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారని తెలుసుకోవచ్చు. బీఆర్ఎస్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కారు దిగి కాంగ్రెస్లో చేరారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ప్రకాష్ గౌడ్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాష్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. గతంలోనే ప్రకాష్ గౌడ్ సీఎంను కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరిక ముందే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే బాటలో ఇక్కడ అరికపూడి గాంధీ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 2 ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని తెలుసుకోవచ్చు. బీఆర్ఎస్లో మిగిలేది 4. 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేటోళ్ళు. ఆ పార్టీ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీల నడిపిండు. ఆయన ఫ్రెండ్స్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారు. త్వరలోనే ఆ కథలన్నీ బయట పెడతానని వెల్లడి. ఈ విధంగా బీఆర్ఎస్లో మిగిలేది ఆ 4. 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది, మొత్తం కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. మిగిలేది వాళ్ళ ఒక 4 అన్నట్టుగా మాట్లాడుతున్నారు దానం నాగేందర్. ఈ విధంగా పార్టీ ఆఫీసును ఆయన కార్పొరేట్ ఆఫీస్ కంపెనీలా నడిపిండు కేటీఆర్ అని ఇక్కడ కేటీఆర్ను ఉద్దేశించి విమర్శిస్తుంటే ఇక్కడ దానం నాగేందర్ ఇక్కడ పార్టీ ఆఫీసును కార్పొరేట్ కంపెనీలా నడిపేవాడు కేటీఆర్ అని ఇక్కడ దానం నాగేందర్ మాట్లాడుతున్నారు. ఆయన ఫ్రెండ్స్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారు, అవన్నీ త్వరలోనే బయట పెడతా అని దానం నాగేందర్ మాట్లాడుతున్నాడు మీడియా సమావేశంలో. రోజుకొక్కసారైనా నవ్వాల్సిందే. ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం కోసం జపాన్ ఓ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోజులో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా నవ్వాలని అందులో పేర్కొంది. ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది. ఇక్కడ రోజుకు ఒక్కసారన్నా నవ్వాలన్నట్టుగా ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యం కోసం జపాన్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందంట. జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్యా దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఎక్స్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ విధంగా రాజ్యాంగ హత్యా దినంగా ఇక్కడ జూన్ 25ను ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ అప్పటి ఉన్న ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమర్జెన్సీ విధించిన దానిపై దానికి విరుద్ధంగా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం జూన్ 25ను రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించిందని ఇక్కడ అమిత్ షా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి కేసీఆర్ఏ పంపుతుండు సంజయ్. కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం. 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం. ఈ విధంగా బీజేపీ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడు 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం చేయడం జరిగింది. 15 అంశాలతో చేసిరంటే ఇక్కడ తీర్మానం బీజేపీ నాయకులకు సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ స్థాయిలోనే ఇక్కడ కాంగ్రెస్ ఎజెండా పార్టీ ఫిరాయింపులే, ఎమ్మెల్యేల ఫిరాయింపులే అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ లక్ష్యం పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చేసేది ఏం లేదన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో వచ్చేది బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి కేసీఆరే పంపుతున్నాడు వాళ్ళ కేసుల నుంచి బయటపడడానికి అన్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న తీరును బీఆర్ఎస్ని తప్పుపడుతుండు. కేసీఆరే ఇదంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తున్నాడు. తన ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ తన కేసుల నుంచి బయటపడడానికి ఇదొక ప్లాన్ అన్నట్టు, కేసీఆర్ చేసిన ప్లాన్ అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇదంతా శంషాబాద్లో బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం, కేసుల నుంచి బయటపడేందుకే ఇదంతా చేస్తున్నాడని కామెంట్. ఇక్కడ బండి సంజయ్ మాట్లాడారు దీనికి సంబంధించి. నైనికోల్ బ్లాక్ ఓపెనింగ్కు సహకరించండి, ఒడిశా సీఎం మాగికి డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మాగి 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్. ఇక్కడ బొగ్గు గనులకు సంబంధించి నైనికోల్ బ్లాక్ ఓపెనింగ్కు సహకరించండి అని ఇక్కడ ఒడిశా సీఎంకు మళ్ళీ బట్టి విక్రమార్క వినతి పత్రం అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. దాన్ని తెలుసుకోవచ్చు మనం. సానుకూలంగా స్పందించిన మాగి 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్ అవకాశం ఉందని ఇక్కడ తెలుసుకోవచ్చు. 73 క్వింటాల కల్తీ అల్లమెల్లిగడ్డ పేస్ట్ బుద్వేల్లో స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి పోలీసులు. యాసిడ్లు, కెమికల్ వాటర్, సింథటిక్ కలర్స్లతో తయారీ. టేస్టుల కోసం ల్యాబ్కు శాంపిల్స్. పేస్ట్ను బేగం బజార్ కిరాణాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తింపు. ఈ విధంగా ఇక్కడ 73 క్వింటాల కల్తీ అల్లమెల్లిగడ్డ పేస్ట్ బుద్వేల్లో స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి పోలీసులు. దీనికి సంబంధించి 73 క్వింటాల కల్తీ అల్లమెల్లిగడ్డ పేస్ట్ను తయారు చేసి ఇక్కడ కంపెనీ అక్రమ కల్తీ అల్లమెల్లిగడ్డ అది పేస్టు అక్కడ హైదరాబాద్లో దానికి సంబంధించి బేగం బజార్ కిరాణా షాపులకు వివిధ కిరాణా షాపులకు సప్లై చేస్తున్నారంట. దానికి సంబంధించి ఇక్కడ రైడ్ జరిగింది. ఎస్ఓటి పోలీసులు దాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నారని తెలుసుకోవచ్చు మనం. టెస్టుల కోసం ల్యాబ్స్కు శాంపిల్స్ పంపించారు ఇక్కడ ఎస్ఓటి పోలీసులు. దాన్ని టెస్ట్ చేసి ఇక్కడ వాళ్ళ మీద అధికారులు ఎట్లా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది తెలుసుకోవచ్చు. హైదరాబాద్లో టీ స్క్వేర్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ల మల్టీ పర్పస్ హబ్ నిర్మాణం. రాయదుర్గం డెవలప్ చేయాలని సర్కార్ నిర్ణయం. టెండర్లను పిలిచిన టీజీఐఐసి ఎంటర్టైన్మెంట్ టూరిస్ట్ హబ్గా అభివృద్ధి. ఇక్కడ హైదరాబాద్లో టీ స్క్వేర్ ఏర్పాటు చేస్తారు. ఇది న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ల మల్టీపర్పస్ హబ్ నిర్మాణం. ఇక్కడ హైదరాబాద్లో టీ స్క్వేర్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లా ఇక్కడ న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ ఉందంట. ఇక్కడ దానికి సంబంధించి దానిలాగానే సేమ్ ఇక్కడ మల్టీపర్పస్ హబ్ నిర్మాణం చేస్తారు టీ స్క్వేర్ అని ఇక్కడ తెలంగాణలో తెలుసుకోవచ్చు. రాయదుర్గంలో డెవలప్ చేయాలని సర్కార్ నిర్ణయం. టెండర్లను పిలిచిన టీజీఐఐసి. రాయదుర్గంలో డెవలప్ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. టెండర్లను పిలిచిన టీజీఐఐసి ఎంటర్టైన్మెంట్ టూరిస్ట్ హబ్గా అభివృద్ధి. ఎంటర్టైన్మెంట్ టూరిస్ట్ హబ్గా ఇక్కడ ఏర్పాటు చేయాలన్నట్టుగా రాయదుర్గంలో టీ స్క్వేర్ హబ్ను ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. 2000 కోట్ల భూదందా వెనుక సూత్రధారులు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలువైన జాగలను 59 జీవో కింద కొల్లగొట్టే యత్నం. 900 గజాల చొప్పున 100 మందికి పైగా రెగ్యులరైజేషన్కు అప్లై. తెర ముందు బినామీలు, తెర వెనుక బీఆర్ఎస్ పెద్దలు. అక్రమాలను గుర్తించిన సర్కార్ పట్టాల జారీ నిలిపివేసి ఎంక్వైరీ. బినామీలను అదుపులోకి తీసుకొని విచారించాలని నిర్ణయం. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రెగ్యులరైజేషన్ పేరుతో 1000 కోట్ల భూదోపిడీకి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. ప్రధానంగా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఎకరం 100 కోట్ల దాకా పలుకుతున్న ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో బౌండరీలు ఏర్పాటు చేసుకొని ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఈ 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకున్న వారి చిట్టాను ప్రభుత్వం ఇప్పటికే బయటకు తీసింది. ఇక్కడ 2000 కోట్ల భూదందా వెనుక సూత్రధారులు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విలువైన జాగాలను 59 జీవో కింద కొల్లగొట్టే యత్నం. ఇక్కడ 900 గజాల చొప్పున 100 మందికి పైగా రెగ్యులరైజేషన్కు అప్లై చేసుకురు. తెర ముందు బినామీలు, తెర వెనుక బీఆర్ఎస్ పెద్దలు. అక్రమాలను గుర్తించిన సర్కార్ పట్టాల జారీ నిలిపివేసిన ఎంక్వైరీ. బినామీలను అదుపులోకి తీసుకోవాలని విచారించాలని నిర్ణయం. ఇక్కడ ప్రభుత్వ భూమిని అక్కడ 100 కోట్లకు ఎకరం 100 కోట్లు పలుకుతున్న స్థలం పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ వీళ్ళు 59 జీవో కింద ఉన్న భూమిని ప్రభుత్వ పెద్దలే ఇక్కడ వీళ్ళు తెర వెనుక బినామీలు, తెర ముందు బినామీలు, తెర వెనుక బీఆర్ఎస్ పెద్దలు అని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పని అంటే ఇదంతా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్లకు భూమిని అప్పగించినట్టుగా ఇక్కడ స్పష్టమవుతుంది. దాని మీద చర్యలు తీసుకోబోతుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఆడి సేల్, క్రేజీ సేల్, కళ్ళు చెదిరే క్రేజీ సేల్స్, అపూర్వ ఆదరణకు లేటెస్ట్ వెరైటీస్. కేజీ సేల్, ఆషాఢం కేజీ సేల్ అని ఇక్కడ మెన్స్, కిడ్స్, లేడీస్ వేర్
పై 50% ఆఫ్ అప్ టు 55% ఆఫ్ అంట 1+1 1+2 ఆఫర్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మన ఫేవరెట్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ అంటే ఇక్కడ ఇది తెలంగాణ నిజామాబాద్, కామారెడ్డి, సుచిత్ర, హైదరాబాద్, నిర్మల్, కోరుట్ల, మహారాష్ట్ర నాందేడ్, పర్బాని, ఉద్గిర్. ఇది తెలంగాణలో ఉంది, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఉంది. అంటే ఇది షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ అని మెన్స్, ఉమెన్స్, కిడ్స్ వేర్ అన్నికి ఇక్కడ 50% నుంచి 55% వరకు అప్ టు ఇది ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఇది అడ్వర్టైజ్మెంట్ ఆషాఢం సేల్ అన్నట్టుగా ఇక్కడ ఆషాఢం కేజీ సేల్ అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.